100%. ఎందుకంటే ఈవేళ మీడియా చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది. ఏదైతే ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో కానీ, అదేవిధంగా ఏదైతే ప్రజల దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వానికి చేరవేయడంలో మీడియా పాత్ర అనేది చాలా స్పష్టంగా మరి 4th ఎస్టేట్గా రాజ్యాంగంలో పేర్కొన్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈవేళ సాక్షిని ఒక మీడియాలో భాగంగా మనం చూడవలసినటువంటి అవసరం లేదు. దీన్ని కూడా మనం ప్రజలకి ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఒక సిగరెట్ ప్యాకెట్ మీద మనకు ఉంటుంది పొగ తాగడం హానికరం అని. అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా హానికరం, సాక్షి ఛానల్ చూస్తే ఆరోగ్యానికి హానికరం అనేటువంటి విధంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అంటే, ఏదైతే ఈరోజు ప్రజల తిరస్కారానికి గురైనటువంటి వైఎస్ఆర్సీపీ మంత్రులు వాళ్ళు ఆ రోజు ఏ రకంగా మాట్లాడారో చూసాం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే చంద్రబాబు నాయుడు బుట్లు తుడుస్తామని ఒకడు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మీసం తీసుకుంటానని ఒక మంత్రి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని ఒక మంత్రి చెప్పాడు. వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ మన వీడియోలో ఉన్నాయి. కానీ అవన్నీ మళ్ళీ గాలి కుదిలేసి మళ్ళీ ఈవేళ తగుదునమ్మా అని చెప్పి మీడియా దగ్గర కూర్చుని మళ్ళీ అబద్ధాలు అసత్యాలు మళ్ళీ ఈరోజు మళ్ళీ ప్రజలకి ప్రచారం చేస్తూ ఉన్నారు. అవి ఏదైతే అటువంటి అవినీతి పుట్టుకలో పుట్టినటువంటి సాక్షి ఏదైతే వాళ్ళ కరపత్రిక ఏదైతే ఉందో దాని ద్వారా మళ్ళీ విష ప్రచారం చిమ్మేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రెస్ కౌన్సిల్కి బాధ్యతాయుతమైనటువంటి మీడియా నుంచి ఏదైతే ఈ యొక్క సాక్షి పత్రిక ఇటువంటి అబద్ధాలు చెప్తూ ఉందో దాన్ని ఖచ్చితంగా దాని మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తగినటువంటి చర్యలు కూడా తీసుకోకపోతే ఇది ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేటువంటి అంశం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుని గౌరవించేటువంటి విధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేటువంటి విధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి తప్పుడు రాతలు తప్పుడు మాటలు ఏవైతే ఉన్నాయో అటువంటివి ఏదైతే మీడియా ప్రచారం చేస్తుందో దాని మీద కూడా చట్టపరంగా తగినటువంటి చర్యలు. ఎందుకంటే గత ప్రభుత్వం మాదిరిగా హెరాస్మెంట్ అనేది ఉండదు. మా ప్రభుత్వంలో పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ వీడియోస్ ఒకసారి ఏదైతే భారతిరెడ్డి గారు మరి ఏదైతే వీడియో ఆ రోజు ఇద్దరికీ ఇస్తానని చెప్పి ఏదైతే 30,000 రూపాయలు ఇస్తానో ఏదైతే మాట్లాడారో మరి ఈ మంత్రులు ఎవరైతే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి సిగ్గు లేకుండా ఏవైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ ఏదైతే మీ మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరే వినండి. 15,000 ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. రిపీట్ చేయమా మళ్ళీ. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. చూడండి చాలా క్లియర్గా నిన్నేదో ప్రజల తిరస్కారానికి గురైనటువంటి నాని లేకపోతే అమ్మటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీడియోలు పెట్టి. ఆవిడ భారతిరెడ్డి గారా అవునా కాదా, లేకపోతే ఆ మాటలు ఆవిడ మాట్లాడినట్టు మాటలా కాదా, వేళ వాళ్ళు దానికి సమాధానం చెప్పమనండి. అంటే 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి మాటను ఏ రకంగా ఎగ్గొట్టి మోసం దగా చేశారు. మేము కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాము, ఇద్దరు కానీ ఎంతమంది ఉంటే అంతమందికి. మేము వచ్చింది 30 రోజులే, మాకు ఇంకా సమయం ఉంది. ఈ సమయంలో విధి విధానాలు రూపొందించుకుని మేము అమలు చేసుకుంటాం. ఈ లోపుగానే తల్లికి వందనంగా మంగళం అని ఎట్లా మాట్లాడగలుగుతారు? 5 సంవత్సరాలు మీకు ఏదైతే 2019, 2024 మీకు ఇచ్చినటువంటి ఆ పీరియడ్ని మీరు చెప్పినటువంటి మాట అమలు చేశారా? మరి అట్లా ఎగ్గొట్టినటువంటి వాళ్ళు మా గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుంది? దయవుంచి అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే మాటను ఏ రకంగా అయితే నిలుపుకున్నామో మరి ఆ మాట గురించి కూడా వాళ్ళు కూడా, ఎందుకంటే నిన్న సాక్షి టీవీలో కానీ వాళ్ళు బులుగు మీడియాలో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఏదైతే మేము ఆ రోజు మాట ఇచ్చి మాట నిలుపుకోలేదని నిన్న తల్లికి వందనం మీద దుష్ప్రచారం చేశారు. మరి అదేవిధంగా పెన్షన్కి సంబంధించి మేము ప్రచారంలో ఆ రోజు చెప్పాను నేను, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 4,000 పింఛను పెంచడమే కాకుండా 7,000 రూపాయలు చేసి మీ ఇంటికి అందజేస్తామని ఆ రోజు నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చాక వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి 7,000 రూపాయలు అందజేస్తాం. అంటే ఒకసారి మన దగ్గర వీడియో ఉంటే ఉందమ్మా ప్లే చేయండి. అదేవిధంగా 3,000 రూపాయలు ఏదైతే మరి దివ్యాంగులు పింఛన్ ఏదైతే ఉందో
ఆ 3,000 రూపాయలు కూడా 6,000 రూపాయలకి పెంచి మీ ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తామని చెప్పి నేను ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పాం. ఏదైతే మేనిఫెస్టో ప్రకారం దాన్ని కూడా ఆ రోజు 6,000 రూపాయలు పెంచి మనం ఇచ్చాం. అంటే ఈ వీడియోస్ వాళ్ళకి కనిపించవు. వాళ్ళు ఏదైతే ఇంకా అమల్లోకి రాకపోయినా, విధి విధానాలు రాకపోయినా వాటి గురించి మాట్లాడతారు. కానీ ఏదైతే ఈ 30 రోజుల్లోనే ఖజానా ఖాళీగా ఉన్న, అప్పుల్లో ఉన్న, మేం చేసినటువంటి